నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నారా భువనేశ్వరి పర్యటించారు. కంచికచర్ల పట్టణంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాసంలో దేవినేని చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే బాలులు ఆరోగ్యవంతమైన అలవాట్లు చేసుకోవాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలులకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను DMHO అందజేశారు. అయితే జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల మందికి పైగా విద్యార్థులకు మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు DMHO ప్రభావతి దేవి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఎర్ర బంగారం ఆల్ టైమ్ రికార్డ్ ధర పలుకుతుంది. 22,000కు ధర పలికింది. అయితే మహబూబాబాద్ జిల్లాలో సాగు చేసిన తేజ రకం మిర్చికి అత్యధిక ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మిర్చికి అత్యధిక ధర పలికిందని, మిర్చిని పూర్తిగా ఎండబెట్టిన తర్వాతే మార్కెట్కు తీసుకురావాలని కోరారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడ నుంచి బైక్పై వచ్చిన స్నాచర్లు చైన్ లాగారు. దీంతో మహిళతో పాటు వెళ్తున్న చిన్నారి ఇద్దరు కింద పడిపోయారు. మహిళ తేరుకొని కేకులు వేసే లోపే చైన్ స్నాచర్లు బైక్పై వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనలో మహిళతో పాటు చిన్నారికి గాయాలయ్యాయి. CCTV ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తర కంచి SBI బ్రాంచ్లు చోరీ జరిగింది. మేనేజర్ తమ సిబ్బందితో బ్యాంక్ తెరిచే క్రమంలో దొంగతనం జరిగినట్లు గుర్తించారు పోలీసులు. అయితే సంఘటన స్థలాన్ని SP సతీష్ కుమార్, పెద్దపురం DSP లతకుమారి పరిశీలించారు. ఉత్తర కంచి SBI బ్రాంచ్లో చోరీ జరిగిందని, కొందరు దుండగులు వెనక భాగం నుండి లోపలికి వెళ్లి చోరీకి పాల్పడ్డారని జిల్లా SP సతీష్ తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 75 లక్షల చోరీ జరిగిందన్నారు. అయితే త్వరలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటామని SP చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్యాకర్స్ అండ్ మూవర్స్ అసోసియేషన్ సభ్యులు LB నగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ DCM వ్యాన్లు గతంలో ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు సిటీలోకి అనుమతి ఉండేదని, అనుమతి లేని సమయంలో ట్రాఫిక్ పోలీసులు 500 రూపాయలు ఫైన్ వేసి పంపేవారని వర్కర్లు తెలిపారు. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం అనుమతి లేని సమయంలో సిటీలోకి వచ్చిన వెంటనే బండిని సీజ్ చేసి RTOకి పంపిస్తున్నారని చెప్పారు. అలవాల్లో నిన్న మరణించిన బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు రిలయన్స్ మార్ట్ ముందు ధర్నా నిర్వహించారు. మృతి చెందిన బాలుడి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేస్తామని బంధువులు తెలిపారు. నిరసనకు రాజకీయ పార్టీ నాయకులు, స్థానికులు సంఘీభావం తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 4గురిని అరెస్టు చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. వారి వద్ద నుండి 4 లక్షల రూపాయల విలువ గల 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో 3 మహిళలు ఉన్నారు. జిల్లాలో పలు చోట్ల వీరు కాలేజ్ విద్యార్థులకు ఈ గంజాయిని విక్రయిస్తున్నట్లు ఈస్ట్ DSP సురేందర్ రెడ్డి తెలిపారు. గత ఏడాది నుండి ఇప్పటి వరకు ఈస్ట్ పోలీసు స్టేషన్ పరిధిలో 19 మందిని అరెస్టు చేసి 64.4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట భూదేవి నగర్ లో దిలీప్ కుమార్ షా అనే 40 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు SOT పోలీసులు. ఇంట్లో గంజాయి మొక్కల్ని పెంచుతున్నట్లు గుర్తించారు. షాను అదుపులోకి తీసుకున్న బాలానగర్ SOT పోలీసులు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. తిరుమల శ్రీవారిని కర్ణాటక హీరో దర్శించుకున్నారు. ఉదయం స్వామివారిని VIP విరామ సమయంలో దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా TTD అధికారులు తీర్థ ప్రసాదాలు అందించేశారు. తిరుమల శ్రీవారిని హోమ్ మినిస్టర్ వనిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా TTD అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. VIP విరామ సమయంలో మంత్రి చెల్లుబోయిన తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూరేపల్లి నంద
మంత్రి అంబటి పలువురు వేరువేరుగా దర్శించుకున్నారు. అయితే వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సేవ కోసం ఒక మార్గం ఎంచుకుంటే అది రాజకీయమైందని మంత్రి చెల్లుబోయిన అన్నారు. పేద ప్రజల కోసం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పనిచేశారని తెలిపారు. శాసనసభ సమావేశాలు పూర్తయిన సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నామన్నారు. ఆరోగ్యవంతమైన జీవనం గడపాలంటే సంతానలేమి సమస్యలను అధిగమించవచ్చని జీనోమ్ ఫౌండేషన్ ఎండి కేపీని గాంధీ అన్నారు. ప్రస్తుత సమాజంలో అస్తవ్యస్తమైన లైఫ్ స్టైల్తో సంతానలేమి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని తెలిపారు. అయితే బంజారాహిల్స్ లోని జీనోమ్ ఫౌండేషన్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంతో మిలియన్ కంటే ఎక్కువ మంది సంతానలేమితో బాధపడుతున్నారని చెప్పారు. సుమారు 30 ఏళ్లుగా విద్యారంగంలో సేవలందించిన పల్లవి గ్రూప్ ఇంజనీరింగ్ కాలేజ్ కి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి స్వయం ప్రతిపత్తి లభించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే గత 30 ఏళ్లుగా విద్యారంగంలో సేవలు అందిస్తున్న తమ సంస్థకు చెందిన ఇంజనీరింగ్ కాలేజ్ కు స్వయం ప్రతిపత్తి హోదా రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. విద్యార్థులకు మరింత నైపుణ్య విద్యను అందించడం లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని చెప్పారు. యజమాని దుకాణికే ఉద్యోగి కన్నం వేశారు. పనిచ్చిన యజమాని డబ్బులు దొంగిలించి పారిపోయిన నిందితుల్ని హైదరాబాద్ పాతబస్తీ మీర్చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిందితుడి నుంచి 14,50,000 నగదు, ఐరన్ రాడ్ను స్వాధీనం చేసుకున్నారు. ఆశా కార్యకర్తలకు గత 3 నెలలుగా వేతనాలు రావడం లేదని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ బయటకు వచ్చినా తమ సమస్యను వినాలని కోరినా రాకపోవడంతో కలెక్టర్ కార్యాలయం గేటును తోసి లోపలికి వెళ్లారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడాన్ని హర్షిస్తూ సంబరాలు జరుపుకున్న పివి స్వగ్రామం వంగర గ్రామస్తులు హన్మకొండ జిల్లాలో సంబరాలు జరుపుకున్నారు. అయితే తెలంగాణ ముద్దుబిడ్డకు దక్కిన అరుదైన గౌరవం అంటూ గ్రామస్తులు కొనియాడారు. భూదేవరపల్లి మండలం వంగర గ్రామంలో సంబరాలు అంబరానంటాయి. నిర్మల్ జిల్లా భాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో 83 మంది సిబ్బంది ఆందోళన చేపట్టారు. గత 20 ఏళ్ల నుంచి విధులు నిర్వహించే వాగ్దేవి లేబర్ సొసైటీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికుల శాంతియుత ధర్నా నిర్వహించారు. ఏకంగా ఆలయ ఈవో కార్యాలయం ముందు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. ఎన్ఎంఆర్ సిబ్బంది చాలని వేతనంతో అమ్మవారి ఆలయంలో పనులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ సన్యాసం పోతిన మహేష్ తన మీద విమర్శలు చేశారు. దాన్ని నిరూపించాలని అన్నారు జనసేన మైనారిటీ నాయకుడు ఐజా. రథయాత్ర చేపట్టినప్పటి నుంచి ఓరవలేక విమర్శలు చేస్తున్నారని తెలిపారు. తన మీద విమర్శలు చేసిన వాటిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని చెప్పారు. బూత్ చలో అభియాన్లో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో పలు బస్తీల్లో కలయ తిరిగారు బీజేపీ నాయకులు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రతి పథకం తెలంగాణ ప్రజలకు చేరాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టుకున్నారు. నల్లగండ్ల సర్కిల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో తరలిస్తున్న 4 కిలోల గంజాయి పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్ఆర్ ఆసరా పంచ్ పథకం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు పాల్గొని చెక్కులను అందజేశారు. అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని సిఐటియు అధికారులు కాసు మాధవి డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆందోళనలు చేపట్టారు. ఆశా వర్కర్లకు పెండింగ్ లో ఉన్న 2 నెలల పారితోషికం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆశా వర్కర్లపై వేధింపులు మానుకోవాలని, ప్రభుత్వం ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఎలక్షన్ డిఎస్సి మాకొద్దని కడప కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకెళ్లారు ఏబీవీపీ కార్యకర్తలు. రాష్ట్రంలో మెగా డిఎస్సి కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని,
2 రోజుల క్రితం 6,100 పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి అంటూ నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులను మోసం చేయడమని విమర్శించారు. ఖాళీగా ఉన్న 27,000 పోస్టులతో మెగా డిఎస్సిని విడుదల చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కడపలో డిప్యూటీ సీఎం సోదరుడు అహ్మద్ మరో నయీంలా వ్యవహరిస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం సోదరుడు అహ్మద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసుల సాక్షిగా టీడీపీ నాయకులపై స్టేషన్లో దాడి చేయడం దుర్మార్గపు పాలనకు అర్థం పడుతుందన్నారు. జిల్లా ఎస్పీ స్పందించి డిప్యూటీ సీఎం సోదరుడిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రానున్న టీడీపీ ప్రభుత్వంలో చర్యలు తప్పవని చెప్పారు. డిప్యూటీ సీఎం సోదరుడి వల్ల తనకు ప్రాణహాని ఉందని, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరడం జరిగిందని టీడీపీ కడప అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి అన్నారు. కడప రంగంలో టీడీపీ ఇన్ఛార్జీలు కలిసి జిల్లా ఎస్పీని కలిసి డిప్యూటీ సీఎం సోదరుడిపై ఫిర్యాదు చేశారు. తన ఇంటికి వచ్చి దాడి చేస్తానని, మహిళ అని కూడా చూడను అని బెదిరించడం జరిగింది. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న డిప్యూటీ సీఎం సోదరుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 4 రెడ్లు పాలిస్తున్నారని, మిగిలిన మంత్రులు అంతా ఉత్సవ విగ్రహాలు చూస్తూ ఉన్నారని పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఎద్దేవా చేశారు. అయితే శ్రీ సత్య జిల్లా పెనుకొండలో జయహో బీసీ కార్యక్రమాన్ని పెద్దెత్తున నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పంపుతున్నారని, ఎక్కడైనా ప్రశ్నిస్తే ప్రతిదాడులు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం టీడీపీతోనే సాధ్యమన్నారు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ క్యాంప్ ఆఫీస్ ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ జల్లెడపట్టింది. నెల్లూరు నగర డీఎస్పీతో పాటు చుట్టుపక్కల సీఐల ఆధ్వర్యంలో సుమారు 70 మంది సిబ్బంది నారాయణ ఆఫీస్ లో పెద్దెత్తున తనిఖీలు చేపట్టారు. అయితే నారాయణ మెడికల్ కాలేజ్ వద్ద ప్రతి వాహనాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనువనువు తనిఖీ చేసింది. కాగా తనిఖీలు జరిగిన సమయంలో నారాయణ ఆఫీసులు లేకపోవడం విశేషం.